హాయ్ ఫ్రెండ్స్, నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Asus Rog Strix PC GA35 అయితే మనం రీసెంట్గా అన్బాక్స్ అయితే చేసాం కదా. సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో క్లియర్గా దీని గురించి అయితే మీకు పర్ఫార్మెన్స్ రివ్యూ అయితే ఇస్తాను. ఎందుకంటే ఆ రోజు అన్బాక్సింగ్లో నేను బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేశాను. స్పెసిఫికేషన్స్, ప్రాసెసర్ ఏంటి, గ్రాఫిక్ కార్డ్ ఏంటి, స్టోరేజ్, ఎవ్రీథింగ్, పోర్ట్స్, ఎవ్రీథింగ్ అయితే కవర్ చేశాను. బట్ ఆ రోజు పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడలేదు, ఎందుకంటే టెస్ట్ చేయకుండా మనం పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడలేం కాబట్టి దాన్ని అయితే స్కిప్ చేశాను. ఈరోజు క్లియర్గా ఓన్లీ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడతాను. ఒకవేళ దీని గురించి, దీని ఫిజికల్ ఓవర్ కానీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్, ఎవ్రీథింగ్ క్లీన్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం అన్బాక్సింగ్ వీడియో చూడండి. అన్బాక్సింగ్ వీడియో మాత్రం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో ఫస్ట్లీ మనం పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, సో మేము తీసుకుంది వచ్చేసి దీన్ని మేము ఎడిటింగ్ పర్పస్కి తీసుకున్నాము. సో ఎడిటింగ్ మెయిన్ ప్రయారిటీ అనమాట. బట్ కొంతమంది గేమ్స్ కోసం కూడా తీసుకుంటారు. ఫస్ట్లీ మనం గేమ్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఇందులో మేము GTA5 అయితే ఇన్స్టాల్ చేసాం, బాగా ఆడాము కూడా. సో నన్ను అడిగినట్లయితే GTA5లో ఎటువంటి ప్రాబ్లం నోటీస్ చేయలేదు. సో మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము ఇంతకుముందు దీనైతే 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మానిటర్లు అయితే టెస్ట్ చేసాము. బట్ అదైతే రైట్ను మా దగ్గర లేదు, మేము చూపెట్టడానికి. స్మూత్గా ఉంటే అందులో చూపెట్టడానికి బాగుండేది. హయ్యర్ ఫ్రేమ్ రేట్ కూడా మీకు FPS ఎక్కువ చూపించేది. బట్ మన దగ్గర ఉన్న ఏదైతే అల్ట్రా వైడ్ మానిటర్ ఉందో అది ఓన్లీ మీకు 75 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో దట్ మీకు 75, 76 చూపిస్తూ ఉందన్నమాట. బట్ ఓవరాల్గా మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంది. మీరు ఎంతసేపు ఆడినా సరే మీకు థర్మల్ మేనేజ్మెంట్ మాత్రం ఎస్పెషల్గా సో చాలా చాలా బాగుందని చెప్పాలి. ఎక్కడ కూడా మీకు హీటింగ్ ఇష్యూస్ లేవు. మీరు చూసినట్లయితే GPU కానీ లేకపోతే CPU కానీ అన్ని టెంపరేచర్ కూడా మీకు 55 నుంచి 70 మధ్యలోనే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు 70 అయితే క్రాస్ చేయట్లేదు. అదొక మంచి విషయం అని చెప్పాలి. థర్మల్ మేనేజ్మెంట్ మాత్రం సో CPUకి లిక్విడ్ కూలర్ అయితే యూజ్ చేశారు. సో ఎక్కడ కూడా మీకు థర్మల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే లేవు. దీనివల్ల ఒక చిన్న కాన్ కూడా ఉంది. అది కాన్ అని చెప్పలేము, బట్ కొంతమందికి అవ్వచ్చు. ఏ పర్సన్ లైక్ మీ అలాంటి వాళ్ళు అయితే మాత్రం కొంచెం ఇరిటేషన్ వస్తుంది. సో దాని గురించి అయితే తర్వాతకి అయితే మీకు చెప్తాను. అండ్ రైట్ నెక్స్ట్ కనుక సో మీరు గేమ్స్ కోసం తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ గేమ్స్లో ఎటువంటి ప్రాబ్లం కూడా నోటీస్ అయితే చేయలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. ఎవరైతే వీడియో ఎడిటింగ్ కోసం తీసుకుంటున్నారో, ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ లైక్ 6-7 లేయర్స్ ఆఫ్ ఎడిటింగ్ అండ్ 3-4 కెమెరాస్ పెట్టుకొని ఆ ఫుటేజ్ని ఎడిట్ చేయడానికి కనుక మీరు తీసుకుంటున్నారంటే మాత్రం అప్పుడు కూడా మీకు ఇది బెటర్ అని చెప్పొచ్చు. ఫస్ట్లీ నా ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే మాత్రం మీరు ఆల్రెడీ దీని అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా. అరౌండ్ మీకు 16 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ 3 కెమెరా షాట్స్ అయితే ఉంటాయి, ఎవ్రీథింగ్ మీకు. దాన్ని మేము ఎడిట్ చేస్తే మాకు చాలా లేయర్స్ అయితే వచ్చింది. అది అప్పుడు నేను స్క్రీన్ షాట్ తీశాను, అది బై మిస్టేక్ అది మిస్ అయితే అయిపోయింది. బట్ ఎనీవే వేరే స్క్రీన్ షాట్ మీకు ఏదైతే రియల్ యూజర్ రిపోర్ట్ ఉందో దాని అయితే చూపిస్తాను. సో అది వచ్చేసి మీకు రెండర్ టైం వచ్చేసి 4 minutes 45 seconds కంప్లీట్ అయిపోయింది. ఫుల్ HD వీడియో 16 minutes. అండ్ దగ్గర దగ్గర మీకు అందులో 5 to 6 లేయర్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ రియల్ యూజర్ రిపోర్ట్ ఇదైతే మీకు క్లియర్ ఇక్కడ మీకు చూపిస్తాను, చూడొచ్చు. సో టైం లైన్ కనుక మీరు చూసినట్లయితే 6 to 7, 8 లేయర్స్ వరకు కూడా మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే ఉంది. సో ఓవరాల్గా మీకు దీని డ్యూరేషన్ కనుక మనం చూసినట్లయితే 12 minutes ఎపిసోడ్ అనమాట. ఇది 12 minutes ఎపిసోడ్ని ఇది రెండర్ చేయడానికి మనకి జస్ట్ 5 minutesలో రెండర్ అయితే చేసింది. సో హెవీ ఎక్స్టెన్సివ్ ఎడిటింగ్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఇంతకంటే ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు, బట్ సినిమాల కోసం ఎడిటింగ్ చేయడానికి దీని అయితే తీసుకోరు కాబట్టి. సో ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ పర్పస్గా ఎడిటింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ HD ఎడిటింగ్ మాత్రం సీమ్లెస్. మీకు అసలు మీరు ప్లేబ్యాక్ చూసినా సరే నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రేమ్ డ్రాప్ కూడా మీరు చూడడానికి అయితే ఉండదు. అండ్ ఇక 4K విషయానికి వచ్చినట్టయితే 4Kలో మీరు ఎటువంటి కట్స్ లేకుండా డైరెక్ట్గా వీడియోని, అంటే కట్స్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా ఎటువంటి నెంబర్ ఆఫ్ లేయర్స్ లేకుండా డైరెక్ట్గా ఒక 4K వీడియోని ఎక్స్పోర్ట్ చేయడానికి 1 minute వీడియో మీకు 30 secondsలో ఎక్స్పోర్ట్ చేసింది. ఫర్ సపోజ్ మీరు 10 minutes వీడియో అనుకుంటే మాత్రం మీకు అరౌండ్ 5 minutesలో ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది. అంటే మీరు ఎటువంటి గ్రాఫిక్స్ యూజ్ చేయకుండా మీరు ఏదైతే ఏ రోల్ చెప్పుకుంటారో ఆ ఏ రోల్లో కట్లు కొట్టేసి, అందరూ కూడా హెవీగా చేయకపోవచ్చు, కొంతమంది ఏ రోల్లో 4K వీడియోస్ని కట్లు కొట్టి ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం మీకు వితిన్ 5 minutesలో 4K 10 minutes వీడియో క్లిప్ అయితే మీకు ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది. స్టిల్ మీరు ఒకవేళ గ్రాఫిక్స్ యాడ్ చేసినా సరే మీకు RTX 2060 సూపర్ ఉంది కాబట్టి మీకు దాని గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీరు నెంబర్ ఆఫ్ లేయర్స్ 4K ఎడిటింగ్ చేసినా సరే వితిన్ 10 minutesలో మీకు 10 minutes క్లిప్ అనేది ఈజీగా రెండర్ చేస్తుంది. మీరు 5 to 6 లేయర్స్ యూజ్ చేసినా సరే అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ 4K విషయానికి వచ్చినట్లయితే అది ఇంకా 4K ప్లేబ్యాక్లో కూడా నేను ఎటువంటి ఇష్యూస్ లేకపోతే మీకు అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్ నేను అబ్జర్వ్ అయితే చేయలేదు. అండ్ ఒకవేళ మీరు ఫుల్ HD వీడియో, ఇప్పుడు నేను ఏదైతే 4K వీడియో ఎటువంటి నెంబర్ ఆఫ్ లేయర్స్ లేకుండా ఓన్లీ 4K వీడియోని 1 minute 30 secondsలో ఎలా అయితే ఎక్స్పోర్ట్ చేసిందో అలా 10 minutes ఫుల్ HD వీడియో అయితే పెట్టాం మేము. 10 minutes ఫుల్ HD వీడియోని కనుక మీరు రెండర్ పెట్టినట్లయితే వితిన్ 2 minutesలో మీకు రెండర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీరు నార్మల్ ఎడిటింగ్ చేస్తారనుకుంటే మాత్రం కట్లు కొట్టేసి అన్ని అటాచ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం వితిన్ 2 minutesలో మీకు ఇది అయితే రెండర్ అయితే చేస్తుంది. సో ఎడిటింగ్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఇందులో ఏమన్నా ప్రాబ్లం ఉందంటే మాత్రం నాకు అనిపించింది ఒకే ఒకటి.
సో మీకు చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ థర్మల్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్ ఉంది, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ లేవని. అక్కడే సో ఈ కూలింగ్ సిస్టమ్కి ఏదైతే వీళ్ళు ఫ్యాన్స్ యూజ్ చేస్తారో సో టూ మచ్ నాయిస్ అనమాట. సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో సినీబెంచ్ R23 అయితే రన్ చేశాను, మీకు చూపిస్తాను. సినీబెంచ్ R23 రన్ చేసినప్పుడు నేను ఆడియో అయితే రికార్డ్ చేశాను నా రికార్డర్లో. ఒకసారి ఆ ఆడియో వినండి, తర్వాత సినీబెంచ్ కోర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చూసారు కదా ఎంత నాయిస్ వస్తుందో ఓవరాల్గా మనకి. సో టూ మచ్ నాయిస్ అయితే వస్తుంది. బట్ ఎనీవే థర్మల్ మేనేజ్మెంట్ అయితే బెటర్ ఉందని చెప్పుకోవాలి. కొంతమందికి ఇరిటేటింగ్గా ఉంటుంది, బట్ కొంతమందికి ఎటువంటి ఇష్యూ ఉండదులేండి, అది పర్సనల్ ప్రిఫరెన్స్. ఇంకా R23 మనకి ఏదైతే సినీబెంచ్ R23 రన్ చేసాం కదా, వాటి యొక్క స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే బెటర్ స్కోర్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. మల్టీ కోర్లో మీరు చూసినట్లయితే మంచి స్కోర్స్ అయితే ఉన్నాయి. వీటిని చూసి అయితే చెప్పొచ్చు దీని పర్ఫార్మెన్స్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో. మీకు ఇంతకుముందు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సినీబెంచ్ స్కోర్స్ గురించి ఐడియా లేదనుకుంటే మాత్రం రీసెంట్గా నేను ల్యాప్టాప్ రివ్యూస్ అయితే చేశాను కదా, i5 11th జనరేషన్ చేశాను, Ryzen 5 5500 యూజ్ చేశాను. అవి ఏవి చూసినా సరే మీకు మల్టీ కోర్లో 3800 నుంచి 4500 బిల్ మధ్యలోనే ఉంటాయి, ఈవెన్ i5 11th జనరేషన్ అయినా సరే. బట్ ఈ ప్రాసెసర్ అనేది మీకు 8 కోర్స్తో వస్తుంది, సో మీకు 16 థ్రెడ్స్తో వస్తుంది. ఎంత పవర్ఫుల్ మల్టిపుల్ కోర్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. మంచి స్కోర్ అయితే వచ్చింది. సింగిల్ కోర్లో కూడా మీకు బెటర్ స్కోర్స్ అయితే వచ్చాయి, బట్ స్టిల్ ఇంకా ఎక్కువ వచ్చుంటే బాగుండేది. బట్ ఇట్ ఈస్ కొంచెం ఓల్డ్ కదా ఇది. బట్ 3800X అనేది ఇప్పుడు రీసెంట్గా వచ్చినట్టయితే మీకు బెటర్ స్కోర్స్ అయితే ఉన్నాయి. బట్ రీసెంట్గా వచ్చినవి మనం కొనే ప్రైస్లో లేవులేండి. ఓవరాల్గా సినీబెంచ్ స్కోర్స్ చూసినా సరే ఏం చూసినా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇక రివ్యూలో ఒక విషయం చెప్పాలి, వీళ్ళు ఏదైతే కీబోర్డ్ అండ్ మౌస్ ప్రొవైడ్ చేశారో ది బెస్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనకి ఏదైతే వీళ్ళు కీబోర్డ్ ప్రొవైడ్ చేశారో మెకానికల్ కీబోర్డ్, దాని యొక్క ప్రైస్ అనేది మీకు ఒకసారి ఇక్కడ అమెజాన్లో చూపిస్తాను, చూడొచ్చు. సో చూశారు కదా, దగ్గర మీకు 14,000 రూపీస్ అయితే ఉంటుంది ఇది మెకానికల్ కీబోర్డ్. బట్ కాకపోతే నాకు ఒకటే డౌట్ ఉంది, అక్కడ మీకు చెర్రీ కీస్ అయితే ఉన్నాయి, రెడ్ కీస్. బట్ ఇక్కడ ఇందులో చూసినట్టయితే బ్లూ కీస్ అయితే ఇచ్చారు. అదొకటి వీళ్ళు ఓవరాల్ లుక్ అంతా సేమ్ తీసుకొచ్చినప్పటికీ కీస్ అయితే కొంచెం చేంజ్ చేశారు. బట్ ఎటువంటి బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. బట్ చాలా ప్రీమియం కీబోర్డ్, మీకు అరౌండ్ మీకు 1.5 kgs వరకు అయితే ఉంటుంది వెయిట్. ఓవరాల్గా మనం ఏదైతే మనీ పెట్టామో, యాక్చువల్గా మీకు ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను, ఇది అరౌండ్ 165 అంటే 1,65,000 సో అండ్ సో వెబ్సైట్లో వచ్చింది, మీకు పాపులర్ వెబ్సైట్. అండ్ అందులో కూడా కొన్ని కాంప్రమైజ్ అయితే చేసాం. మనం 2060 సూపర్ పెట్టలేదు, ఓన్లీ 2060 పెట్టాం. సో ఇవన్నీ కంపేర్ చేసినా సరే అండ్ కీబోర్డ్ కాస్ట్లు ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే మాత్రం మీకు దగ్గర ఒక 50,000 to 60,000 మీరు ఈజీగా బెనిఫిట్ అయితే అవుతారు, ఎవరైతే పీసీ బిల్డ్ రైట్ నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్లాక్ మార్కెట్లో. లేదు ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ కనుక చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా దీనికంటే బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్ అయితే దొరుకుతాయి. బట్ పీసీ బిల్డ్ చేయాలంటే మాత్రం దీనికంటే బెటర్ది అయితే ఈ ప్రైస్ పాయింట్లో మీకు ఖచ్చితంగా దొరకదు. నేను దీన్ని 1,20,000 బిలోలో కొన్నాను, 1,19,000 అలా. సో ఆ ప్రైస్కి ఇదైతే ఇప్పుడైతే దొరకదు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు RTX 3080 Ti వీళ్ళు అనౌన్స్ చేశారో దాని ప్రైస్ అనేది వీళ్ళు ఇక్కడ చూపించడానికి 1,20,000 లేకపోతే మొన్న 68-70 చూపించారు. ఆ ప్రైస్కి అయితే మనకి దొరకవు. సో ఖచ్చితంగా కాస్టే ఉంటాయి. బట్ కొద్ది రోజులు కనుక మీరు వెయిట్ చేయగలిగితే ఒక 6 to 7 months అంటే ఈ ఇయర్ తీసేయండి, నెక్స్ట్ ఇయర్లో కనుక మీరు పీసీ బిల్డ్ చేసుకోగలిగితే కొంచెం బెటర్ పీసీ అయితే బిల్డ్ చేసుకోగలరు దీంతో కంపేర్ చేస్తే. లేదు మీరు ఇమీడియట్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం బెటర్ ప్రీ బిల్డ్ పీసీస్కి వెళ్ళండి మీరు బిల్డ్ చేసుకునే దానికంటే. ఎందుకంటే మీరు బిల్డ్ చేసుకునే కాస్ట్ అనేది మోర్ మీకు ఒక 20 to 30% ఎక్కువ ప్రైసెస్ అయితే మీరు పెట్టాల్సింది అయితే ఉంటుంది. సో ఈ వీడియో చూసాక మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇట్లాంటి మంచి డీల్స్ ఇప్పుడు నేను ఇది యాక్చువల్గా చూసినట్టయితే మనకి 1,65,000 ఉంటుంది అమెజాన్లో, 1,31,000కి వచ్చింది. అంటే నేను పర్చేస్ చేసినప్పుడు 12,000 కూపన్ ఉంది, అరౌండ్ నేను 1,19,000 కొన్నాను అనమాట. ఆ ప్రైస్కి ఎవరికి దొరకదు కూడా, టు బీ ఫ్రాంక్. ఒకవేళ ఇట్లాంటి ప్రైస్లో కనుక మీరు బెటర్ పీసెస్ పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మన ఛానల్ది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో పీసీ రిలేటెడ్వి కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ డీల్స్ అయితే అప్పుడప్పుడు నాకు బెటర్ అనిపించినప్పుడు మాత్రమే పోస్ట్ చేస్తాను. డైలీ అయితే పోస్ట్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. సో బెటర్ అనిపించినప్పుడు మీకు పోస్ట్ చేస్తాను, ఇమీడియట్గా మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం టెక్నాలజీకి సంబంధించిన డీల్స్ మీద సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వండి. ఎప్పుడైతే మంచి డీల్స్ వస్తాయో మీరు కూడా మిస్ అవ్వకుండా అలాగే పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. ఎనీవే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే పీసీ బిల్డ్ చేయాలనుకున్నా, ల్యాప్టాప్ పర్చేస్ చేయాలనుకున్నా, గేమింగ్ కోసం, ఎడిటింగ్ కోసం ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ మన ఛానల్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.